Conspiracy of SCs and SCs. I am Dr. Ratnakar, MBBS gold medalist, LLB, MBA, MA journalism. I have been in this politics and social movement for more than 30 years, almost continuously. Previously, I also used to come here. 2-3 సార్లు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది మిత్రులారా. అయితే ఈ రోజున ఈ ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో ఓన్లీ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్త ఉద్యమంగా మారింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరుగుతూ మెసేజ్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీ నెల్లూరు రావడం జరిగింది. ఆల్మోస్ట్ రాయలసీమ అంతా కంప్లీట్ అయిపోయింది. మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఓవరాల్గా దళితులపై కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఎంగిలి మెతుకులు మాత్రమే, పీనట్స్. ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇచ్చేది పీనట్స్ మాత్రమే మిత్రులారా. 100లో రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్గా 4గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడట. అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే మిత్రులారా. మోడీ గారు నేను కోరేది ఒకటే, మోడీ గారు 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు 1108 ఎస్సీ కులాలకు? అలాగే 100లో 4గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అయితే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా. బార్ బహనో సునియే, మోడీ जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित न करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు, మీరేమైనా చేతనైతే చేయాలనుకుంటే మాకు 100లో 4గురికి ఇచ్చే ఈ సీట్లను 10కి పెంచండి. ఆ 10 తీసుకెళ్లి మిగతా వాళ్ళకి ఇచ్చేయండి మిత్రులారా. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి, మన మీద కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కానే కాదు. ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏదో పెద్ద కొంపలంటుకు పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రులారా. సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ చెప్పిన జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపిరికల్ డేటా, ఎస్సీస్కి సంబంధించి ఎంపిరికల్ డేటా, ప్రాక్టికల్గా డేటా తీసుకుని చేయమంటే కులానికి సంబంధించి, కులగణనకు సంబంధించి ఏ లెక్కలు లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఏంటంటే మరి వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసినటువంటి పోరాటమే మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా, ఓవరాల్గా తీసుకుంటే ఇది మరి మాదిగ సోదరులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం, మాలను తొక్కేసే కార్యక్రమం కాదు మిత్రులారా. అందరినీ కలిపి తొక్కేసే కార్యక్రమం. కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. అలాగే మరి వర్గీకరణ అంటూ ఉన్నారు కదా, మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే, ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వర్గీకరణ అవసరం లేదా? ఈ దేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో అక్కర్లేదా? సంపదలో అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి పదవుల విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? మరి ఓన్లీ ఎస్సీలకి ఇచ్చేటటువంటి పీనట్స్ పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లోనైనా ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. మాల సోదరులందరూ అయిపోయింది అనుకుంటున్నారు, చట్టాలు చేశారు కదా చేసేదేముందని. అలా అనుకోవద్దు మిత్రులారా. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు, ఇట్స్ నాట్ ఇట్ ఈస్ ఎగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్ కొట్టేయడం జరిగింది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వారి రీతిలో వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు. మళ్ళీ అగైన్ 7 జడ్జెస్ బెంచ్ మొన్న ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ పెర్మిసిబుల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మనం కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదు మిత్రులారా. వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధి చెందడానికి నేనైతే వ్యతిరేకం కాదు. కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు కాబట్టి అసలు మన ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు, దద్దమ్మలు కనీసం రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపిస్తూ మాల జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్నా ఎవడో నోరు మెదపడలేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి భాగంలో నిరంతర పోరాటం చేస్తూ ఉన్నాం మిత్రులారా. వచ్చే నెల సెప్టెంబర్ 1st వీక్ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా ప్రజాస్వామ్యత పోరాటానికి నాంది పలుకుతామని చెప్పేసి దానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల, దళిత సోదరులందరూ అన్భాన తమిళ సహోదరి సహోదరుಗಳೇ
ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ప్రియ బంగాళీ బంధురా, ఒరియా బంధుగణ, మీరంతా కూడా రెడీగా ఉండాలి. ఈ పోరాటానికి సిద్ధం కావాలి. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఇటువంటి పోరాటం దళితులకు సంబంధించిన సమస్య ఈ దేశంలో రాలేదు మిత్రులారా. మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యలో ఓడిపోవడం కారణంగా ఉత్తరప్రదేశ్లో దళితులే నా ఓటమికి కారణం అయోధ్య డివిజన్లో అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణకు తెరలేపారు. కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్. ఎస్, ఎనీ క్వశ్చన్స్?